హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? అజాథయోప్రిన్ ఇదొక సింథటిక్ ప్రో డ్రగ్ ఆఫ్ 6-mercaptopurine. అబ్జార్బ్ అయిన వెంటనే ర్యాపిడ్గా అజాథయోప్రిన్ 6-mercaptopurine గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు ఇంత ర్యాపిడ్గా అవుతుందంటే ఇట్ ఈస్ ఏ నాన్ ఎంజైమాటిక్ కన్వర్షన్. 6-mercaptopurine కాస్త థయోగ్వానిన్ గా కన్వర్ట్ అవుతుంది. అజాథయోప్రిన్, థయోగ్వానిన్. ఈ థయోగ్వానినే యాక్టివ్ టాక్సిక్ మెటబోలైట్ అనమాట. మెకానిజం ఆఫ్ యాక్షన్ కంటిన్యూ చేసేది. ఫార్ములేషన్స్ వచ్చి 50 mg, 75 mg, 100 mg టాబ్లెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 100 mg పర్ వయల్ ఇంజెక్షన్స్. అబ్జార్బ్డ్ వెల్ ఫ్రమ్ ద గట్. టోటల్ మోర్ దాన్ 88% ఆఫ్ ద డ్రగ్ గట్ నుంచి అబ్జార్బ్ అవుతుంది. ఫుడ్ రెడ్యూసెస్ ఇట్స్ అబ్జార్ప్షన్. వోంట్ క్రాస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, కానీ ప్రెసెంట్ అని మాత్రం ఈజీగా క్రాస్ చేయగలుగుతుంది. అండ్ ఈవెన్ ఫౌండ్ ఇన్ బ్రెస్ట్ మిల్క్. రీచెస్ పీక్ విత్ ఇన్ 2 hours. బయో అవైలబిలిటీ వచ్చి 60%. ప్లాస్మా ప్రోటీన్ బోన్ చాలా తక్కువ, 30%. టీ హాఫ్ వచ్చి 5 hours. మర్కాప్టోప్యూరిన్కి టీ హాఫ్ తక్కువ, అందుకే ఇది ప్రో డ్రగ్గా టీ హాఫ్ని పెంచి రిలీజ్ చేశారు. ఇట్ ఈస్ మెటబోలైజ్డ్ ఇన్ లివర్ అండ్ ఆర్బీసీస్, ఎక్స్క్రీటెడ్ వయా యూరిన్. మెయిన్ మెకానిజం యాక్షన్ ఎగ్జర్ట్ చేసేది ఏది? యాక్టివ్ టాక్సిక్ మెటబోలైట్ థయోగ్వానిన్. ఇట్ ఇన్హిబిట్స్ ప్యూరిన్ సింథసిస్. నో ప్యూరిన్స్, నో సెల్ డివిజన్. మెజారిటీ యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ అన్ని బోన్ మ్యారోలో ఉంటాయి, అవి ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్గా టీ సెల్స్, బి సెల్స్. బి సెల్స్ యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ సెల్స్ కదా, యాంటీబాడీ ప్రొడక్షన్ ఆగిపోతే మనం ఇమ్యూనోబుల్లస్ డిసార్డర్స్కి వాడుకోవచ్చు. కానీ ఇది ఆఫ్ లేబుల్ యూజే. ఎఫ్డిఏ అప్రూవ్డ్ యూజెస్ వచ్చి 2 స్కిన్కి సంబంధించినవి అయితే కాదు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆఫ్ లేబుల్ యూజెస్ ఈ ఇమ్యూనో సప్రెషన్ని వాడడానికి చాలా వాటికి వాడతాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, న్యూట్రోఫిలిక్ డిసీజెస్, వాస్కులైటిస్, డర్మటైటిస్, పాపులోస్క్వామస్ అండ్ డర్మటోసిస్, వీటన్నిటికీ ఆఫ్ లేబుల్గా వాడుకుంటాం. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ వచ్చి ప్రెగ్నెన్సీ, బికాస్ ఇట్ ఈస్ ఏ కేటగిరీ డి డ్రగ్ అండ్ ఈజీలీ క్రాసెస్ ది ప్రెజెంటా. ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా డేంజర్. రిలేటివ్ కాంట్రాఇండికేషన్ వచ్చి లాక్టేషన్. బ్రెస్ట్ మిల్క్లో చాలా తక్కువే ఎంటర్ అవుతుంది, కానీ 4 hours వరకు వెయిట్ చేయాలి. 4 hours తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఇచ్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ రిలేటివ్ కాంట్రాఇండికేషన్. హైపర్ సెన్సిటివిటీ, యాక్టివ్ ఇన్ఫెక్షన్, అబ్సల్యూట్. విత్ ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ కనుక ఇస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది. విత్ అల్లోప్యూరినాల్ కనుక ఇస్తే టాక్సిసిటీ వస్తుంది. కెటాస్ట్రోఫిక్ మైలో సప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎక్కువ థయోగ్వానిన్ ప్రొడ్యూస్ అయిపోయి. అల్లోప్యూరినాల్ కనుక ఇస్తే దాని యొక్క మెకానిజం ఏం జరుగుతుంది మొత్తం ఫుల్ లెంత్ వీడియో చూసి తెలుసుకోండి. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ అజాథయోప్రిన్, జస్ట్ 3 letters గుర్తుపెట్టుకోండి. THI, T ఫర్ టెరటోజెనిసిటీ, H ఫర్ 4H. ఫస్ట్ H వచ్చి హెమటలాజికల్, నెక్స్ట్ హెపాటిక్. ఈ 2 కూడా రేర్, కానీ వస్తే మాత్రం లైఫ్ థ్రెటనింగ్ ఎలివేషన్ ఆఫ్ ట్రాన్సామినైజెస్, కెటాస్ట్రోఫిక్ మైలో సప్రెషన్ జరగవచ్చు. నెక్స్ట్ H హైపర్ సెన్సిటివిటీ, అర్టికేరియా, యాంజియోఎడిమా, ఎరిథిమా, మల్టీఫామే. లాస్ట్ H హెయిర్ సైడ్ ఎఫెక్ట్, అనాజెన్ ఎఫ్లూవియం. నెక్స్ట్ ఐ ఫర్ ఇన్ఫెక్షన్స్. ఇమ్యూనో సప్రెషన్ కి గురి చేస్తే ఒక పేషెంట్ని ఈజీగా హెచ్ఎస్వి, హెచ్పివి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏ డ్రగ్కైనా నాసియా, వామిటింగ్, డయేరియా. ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ అజాథయోప్రిన్. బేస్ లైన్ TPMT లెవెల్స్ పక్కా ఇది చూసాకే అజాథయోప్రిన్ని స్టార్ట్ చేయాలి. థయోప్యూరిన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్ లెవెల్స్ ఇన్ ఆర్బీసీస్. ఒకవేళ అది కనుక 6.3 కన్నా తక్కువ ఉంటే అజాథయోప్రిన్ని స్టార్ట్ చేయకూడదు. 6.5 కన్నా 6.3 కన్నా ఎక్కువ ఉంటేనే అజాథయోప్రిన్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ఇచ్చిన అజాథయోప్రిన్ అంతా థయోగ్వానిన్గా టాక్సిక్ మెటబోలైట్గా మారి కెటాస్ట్రోఫిక్ మైలో సప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో చాలా డేంజర్ అనమాట. థయోప్యూరిన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్ అనే ఎంజైమ్ బాగా ఉంటేనే అజాథయోప్రిన్ స్టార్ట్ చేయాలి. సిబిసి విత్ డిఫరెన్షియల్ కౌంట్, LFT తెలిసిందే. మైలో సప్రెషన్, లైఫ్ థ్రెటనింగ్ ట్రాన్సామినైసిస్ ఎలివేషన్, ఈ రెండింటిని చాలా కేర్ఫుల్గా 2 months వరకు బైవీక్లీ చూసుకుంటాం. ఆ తర్వాత 3 monthsకి ఒకసారి ఫాలోఅప్ చేసుకుంటాం. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో పెట్టకూడదు. ట్యూబర్కులిన్ స్కిన్ టెస్ట్, లేటెంట్ టీబీ ఉందా లేదా చెక్ చేయడానికి. డ్రగ్ ఇంటరాక్షన్స్, జాంతిన్ ఆక్సిడేస్ ఇన్హిబిటార్స్ లైక్ అల్లోప్యూరినాల్, ఫెబుక్సోస్టాట్, TPMT ఇన్హిబిటార్స్, సల్ఫాసలాజైన్, మిథోట్రిక్సేట్ కూడా 6-mercaptopurine పెంచేసి 6-mercaptopurine కాస్త 6-థయోగ్వానిన్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 6-థయోగ్వానిన్ని పెంచేస్తుంది.
లీడింగ్ టు కెటాస్ట్రోఫిక్ మయలో సప్రెషన్. ఏస్ ఇన్హిబిటర్స్ కనుక ఇస్తే ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ ల్యూకోపీనియా. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా. దస్విదాన్య.